ఎట్లా ఉంటాడా పోతాడా అనే స్థితిలో వచ్చినాం మేము ఇక్కడికి. కాకపోతే మంచిగా అయిపోయిండ్రు. ఏళ్ళు ఇట్లనే ఉంటుండే, కదలిక లేకుండా ఉండే, ఇప్పుడు ఇట్లా అయిపోయిండ్రు. వెన్నెంకి దెబ్బ తాకింది, మొత్తం బాడీ అంతా షవరింగ్తో కింద పడి ఇట్లా అయిందంటే ఏం లేదమ్మా భయపడొద్దు, మేము ఉన్నాం కదా. మస్తు ధైర్యం ఇచ్చింది వాళ్ళు మాకు, బాగా చాలా బాగా చేసింది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే. హలో అండి, నా పేరు హేమలత. మేము హన్మకొండలో ఉంటాము. మా అన్నయ్య గారి పేరు రాఘవేందర్ రెడ్డి. తన వయసు 77 years. అన్నయ్యకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి బ్రష్ చేసుకుందామని బాత్రూమ్ పోయి బయటకు వస్తున్నారు, కింద పడిపోయిండు. పడిపోగానే వెన్నెంకి దెబ్బ తాకింది. మొత్తం బాడీ అంతా షవరింగ్తో కింద పడిపోయి కాళ్ళు చేయలేం, పని చేయకుండా ఎట్లా ఏం చేద్దాము అని హన్మకొండ నుండి మేము డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసినాము. హైదరాబాద్కి వచ్చి ఏ హాస్పిటల్కి పోదామని ఆలోచించి ఒక హయ్యర్ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ వెళ్తే డాక్టర్ గారితో మాట్లాడినాము. తను ఏం చెప్పిందంటే ఇట్లా వెన్నెంకకి దెబ్బ తాకిందండి, ఆపరేషన్ చేయాలి అంటే సరే అన్నాము. చేసిన తర్వాత థియేటర్లోనే ఇక్కడ హోల్ చేసి ఒక పైప్ వేసిండ్రు, ముక్కులోకి ఒక పైప్ వేసిండ్రు. ఒక 10-15 days ఐసీయూలో ఉంచినాము. తర్వాత నార్మల్గా మళ్ళీ రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఓకే అయిపోయిండ్రు మంచిగా. మేము హాస్పిటల్లో డాక్టర్ని అడిగినాం ఎక్కడికి వెళ్ళాలి, మరి ఏం చేయాలంటే తను చెప్పినట్టు రీహాబ్ సెంటర్కి వెళ్ళండి, ఏదైనా చూసుకోండి అన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించి నానక్రామ్ కూడా వెటర్నరీ రీహాబ్ సెంటర్కి డిశ్చార్జ్ చేయడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసినాం అన్నట్టు. ఫస్ట్ నేను మా పిల్లల్ని తీసుకొని వచ్చిన ఇక్కడికి చూసి చాలా బాగుంది. ఇలా ఎక్విప్మెంట్స్ బాగున్నాయి, రిసీవింగ్ బాగుంది. ఫస్ట్ రిసీవింగ్ బాగుంది, అందుకే రిసీవింగ్ బాగుంది కదా అని చెప్పేసి చూసేసుకొని మాట్లాడేసి వెళ్ళిపోయినాము. పోయి తెల్లవారి మళ్ళీ అన్నయ్యని తీసుకొని వచ్చినాం. ఎప్పుడంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు అన్నయ్యని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాము. వీళ్ళకి ఇక్కడ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, నర్స్ కానీ, తర్వాత హౌస్ కీపింగ్స్ చాలా బాగుంది. మా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వస్తే మంచిగా అయిపోతారు అని. ఫస్ట్ మా అన్నయ్యకి ఏంటంటే హోల్ చేసి పైప్ వేసిండ్రు, ముక్కులోకి పైప్ వేసిండే. అవి ఎట్లా తను శ్వాస చేయడం కష్టం ఉండే. తర్వాత ఎట్లా వేయాలి ఆలోచించడం. ఒక డాక్టర్ మేము పోయి ఇట్లా అయిందంటే ఏం లేదమ్మా భయపడొద్దు, మేము ఉన్నాం కదా అని మాకు మస్తు ధైర్యం ఇచ్చింది వాళ్ళు మాకు, బాగా సపోర్ట్ చేసిండ్రు. ఎట్లా ఏ స్థితిలో వచ్చినామంటే ఎట్లా ఉంటాడా పోతాడా అనే స్థితిలో వచ్చినాం మేము ఇక్కడికి. కాకపోతే మంచిగా అయిపోయిండ్రు. చాలా వెంటిలేషన్లో ఒక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఉంచినాం అనుకోండి. జనవరి లాస్ట్ వీక్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు వెంటిలేషన్ ఉంచిండ్రు. చాలా బాగా చేసిండ్రు. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడైతే. నీట్నెస్కి అయితే చెప్పదరం లేదనుకోండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిజియోథెరపీలో బాగుంది. ఇక్కడ ఎక్విప్మెంట్స్ బాగున్నాయి. నాకు నచ్చింది ఏంటంటే టిల్ టేబుల్. అతను అసలు నిలబడడు అనుకున్నాం మేము, కాకపోతే టిల్ టేబుల్లో బాగుంది. తర్వాత డైలీ 3 times కంపల్సరీ చేసిండ్రు. ఏళ్ళు ఇట్లనే ఉంటుండే, కదలిక లేకుండా ఉండే, ఇప్పుడు ఇట్లా అయిపోయిండ్రు. తర్వాత స్టాండింగ్ అవుతుందా లేకపోతే మేము మొత్తం బెడ్లోనే ఉంటారా అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు నిలబడుతున్నారు. బాబు ఒక 2-3 నిలబెట్టడం కానీ అడుగుడు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. పాపం మస్తు ట్రై చేస్తుంది కానీ ఇంకా వస్తున్నది. నాకు సజెషన్ ఏంటంటే ఇక్కడ బాగుంది. ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ చూసి ఉండాలని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం అయితే చాలా బెటర్. మంచి డాక్టర్స్ కానీ, హౌస్ కీపింగ్స్ కానీ, తర్వాత సూపర్వైజర్స్ అయితే సూపర్, చాలా మంచి చేసిన వాళ్ళు. నాకు చాలా నచ్చింది హాస్పిటల్. మీరు కూడా తప్పకుండా రండి, హాస్పిటల్కి బాగుంది.